అరుణాచలానికి వచ్చే లక్షల మంది భక్తులు ఈ ఆశ్రమాన్ని మాత్రం మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ప్రతిరోజు వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం కూడా జరుగుతుంది. ఈ ప్లేస్ ఎక్కడ ఉందో లాస్ట్ లో చెప్తా, అర్జెంట్ గా ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. తిరువన్నమలై వెళ్తే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది తిరువన్నమలైలోని యోగి రామ్ సురత్ కుమార్ గారి ఆశ్రమం. ప్రపంచం మొత్తం ది బిగ్గర్ సెయింట్ అని పిలిచే మహాయోగి జీవించిన పవిత్ర స్థలం ఇది. ఉత్తరప్రదేశ్ లో జన్మించిన ఈయన ఎన్నో సంవత్సరాలు భారతదేశం అంతా సంచరిస్తూ చివరకు అరుణాచలంలో స్థిరపడ్డారు. ఆయన చేతిలో ఎప్పుడు ఒక విసనకర్ర, కొబ్బరి చిప్పతో పాటు ఒక పాత గొడుగుతో కనిపించేవారు. తన దగ్గర ఏమీ లేదని చెప్పినా వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన మహాత్ముడు ఈయన. ఈ ఆశ్రమంలో అడుగుపెట్టగానే ముందుగా మనకు కనిపించేది ప్రశాంతమైన వాతావరణం. ఈ ఆశ్రమం లోపల ఎలాంటి హడావిడి అయితే అస్సలు ఉండదు. కేవలం మంత్రోచ్చరణలు, ప్రశాంతమైన గాలి, పక్షుల కిలకిల రావాలు మాత్రమే వినిపిస్తాయి. అరుణాచల గిరి ప్రశ్న చేసిన తర్వాత ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనసుకు ఒక ప్రత్యేకమైన పీస్ ఆఫ్ మైండ్ అయితే కలుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం జరిగే అన్నప్రసాదం టైమింగ్స్ అండ్ ఆశ్రమం టైమింగ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే తిన్న తర్వాత మన ప్లేట్ మనమే వాష్ చేసి ఇవ్వాలి. ఈ ఆశ్రమం అడ్రస్ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమానికి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు తిరువన్నమలై వెళ్తే ఖచ్చితంగా ఈ ఆశ్రమాన్ని మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకుని అరుణాచలం వెళ్ళే మీ గ్యాంగ్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ ప్లేసెస్ కోసం ఇప్పుడే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే, ఉంటా మరి.